అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. నేను ఈ వీడియోలో న్యూమరాలజీ చెప్పే గురువులు ఏ విధంగా ఉండాలి, అంటే సంఖ్యాశాస్త్రం చెప్పే గురువులు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. న్యూమరాలజీ గురువు అంటే ఈ పదం వినగానే ఒక గౌరవము, ఒక విశ్వాసము మనసులో కలగాలండి. ఎందుకంటే గురువు అంటే కేవలం జ్ఞానాన్ని కలిగిన వ్యక్తి కాదండి. ఆ జ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించి మరొకరి జీవితాన్ని సరైన దిశలో నడిపించగల వ్యక్తి అండి. కానీ ఈ రోజుల్లో న్యూమరాలజీ అనే పదం చాలా సర్వసాధారణంగా సులభంగా వినిపిస్తుంది, ప్రతి చెవులో వినిపిస్తుంది అన్నమాట. ఒక పుస్తకం చదవడం, కొన్ని వీడియోలు చూడడం, 2-3 లెక్కలు నేర్చుకోవడం చాలు, తానే గురువు అని చెప్పే పరిస్థితి ఏర్పడిందండి. కానీ ఇక్కడ అసలు విషయం మర్చిపోతున్నారండి మీరు. న్యూమరాలజీ అంటే ఒకరి జీవితాన్ని మలిచే శక్తి అన్నమాట. కానీ ఈ శక్తి సరైన చేతిలో కానీ పడితే అది ఆశీర్వాదం అవుతుందండి. బాగా వినండి ఈ మాటలు. తప్పు చేతుల్లో కానీ పడితే అది జీవితాంతం శాపంలాగా మారిపోతుందండి. నా దగ్గరకు వచ్చే చాలామంది క్లయింట్లు ఒకే ఒక మాట చెప్తారండి, సార్ మేము ఇప్పటికే పలువురు న్యూమరాలజిస్ట్ దగ్గర కలిసాం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ ఇచ్చారు, ఒక్కొక్క మార్పు సూచించారు, కానీ ఫలితం మాత్రం రాలేదు, ఫలితం మాత్రం శూన్యము. ఎందుకంటే ఒక ముఖ్యమైన తప్పు జరిగింది ఇక్కడ. ఏంటి అంటే మొదటిసారి నుంచే సరైన గురువు వద్దకు వెళ్ళలేదు మీరు. న్యూమరాలజీ అనేది ఒక తాళం చెవి లాంటిదండి. ఆ తాళం చెవి కరెక్ట్గా కానీ కట్ చేయబడితే మాత్రమే ఆ తలుపు తెరుస్తుంది. ఆ తప్పుగా కానీ కట్ చేస్తే మాత్రం ఆ తలుపు ఎప్పుడు తెరుచుకోదండి. ఇది కూడా అంతే. ఇప్పుడే మీరు ఆలోచించండి, ఒక తప్పు నెంబర్ మీ జీవితాన్ని ఎన్ని సంవత్సరాలు వెనక్కి నెడుతుంది. ఒక తప్పు నేమ్ కరెక్షన్ లేదా ఒక తప్పు మొబైల్ నెంబర్ వల్ల విజయానికి మీరు ఎంత దూరం అవుతారు. ఇది కేవలం లెక్కలాట కాదండి. న్యూమరాలజీ అంటే ఇది జీవితం మీద ప్రభావం చూపే ఒక సీరియస్ విషయం అన్నమాట. దురదృష్టవశాత్తు ఏమైందంటే ఈ రోజుల్లో చాలామంది న్యూమరాలజిస్టులు ఒకే విధమైన పద్ధతిని అందరికీ వర్తింపజేస్తున్నారండి. ఒకరికేమో ఒక నెంబర్ బాగుంటే అదే నెంబర్ అందరికీ ఇస్తున్నారండి. ఒకరికి సరిపోయిన ఫార్ములా అందరికీ ఉపయోగిస్తున్నారు. ఇది న్యూమరాలజీ కాదండి, ఇది కాపీ పద్ధతి అంటారు, దీన్ని కాపీ పేస్ట్ అంటారు. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకుడు అండి, ఒక ప్రత్యేకమైన మనిషి, ప్రత్యేకమైన ప్రాబ్లం. వారి జన్మ తేదీని తీసుకోవాలా, వారి పేరులోని అక్షరాలు తీసుకోవాలా, వాళ్ళ వృత్తి తీసుకోవాలా, వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూసుకోవాలా. ఇవన్నీ భిన్నమండి. కాబట్టి ఒకరికి పనిచేసిన నెంబర్ మరొకరికి తప్పనిసరిగా పనిచేయాలనుకోవడం తప్పండి. నేమ్ కరెక్షన్ చేస్తారండి. అసలు ఒక నేమ్ కరెక్షన్ చేయాలంటే ఎంత ఓపిక ఉండాలో తెలుసా. అతని డేట్ ఆఫ్ బర్త్డే తీసుకోవాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్డేకి ఒక కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్కి లక్కీ నెంబర్ ఉంటుంది. ఆ లక్కీ నెంబర్ అనేది ఆ టోటల్ లెటర్స్కు సరిపోయేటట్టు చూసుకోవాలా. అంతేకాకుండా మళ్ళీ ఏం చేయాలా, అచ్చులు హల్లులు చూడాలా. అసలు అచ్చులు హల్లులు ఒక్కరు పట్టించుకోవట్లా. ఒక నేమ్ కరెక్షన్ చేస్తే నీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్లో పెయిర్స్ ఏ విధంగా అయితే బలమో, టోటల్ నెంబర్ అంటే ఎట్లా ఒకటి ఇస్తాం అనుకోండి, అది వేరే విషయం. మొబైల్ నెంబర్లో టోటల్ పెయిర్స్ ఎలా ఇస్తామో నేమ్కి వచ్చేసరికి వొవెల్స్ కాన్సనెంట్ అంటే అచ్చులు హల్లులు కంపల్సరీ బాగుండాలండి. అవి కానీ యాంటీ అయినాయి అనుకోండి, వాడి జీవితాంతం నేమ్ కరెక్షన్ చేసినా రాసుకున్నా కానీ ఫలితం అనేది ఉండదు. నిజమైన గురువు ఈ తేడాను గుర్తిస్తాడండి. ప్రతి క్లయింట్ను ప్రత్యేకంగా అర్థం చేసుకుంటాడు. వారి ప్రస్తుత పరిస్థితిని, భవిష్యత్తులో లక్ష్యాలను, వారి ఆత్మశక్తిని పరిగణలోకి తీసుకొని మాత్రమే నెంబర్ ఇస్తాడండి. సరైన పేరు, సరైన మొబైల్ నెంబరు, సరైన కాంబినేషన్ ఇవ్వడం అనేది అది అసలు సిసలైన న్యూమరాలజీ యొక్క పర్సన్ యొక్క గొప్పతనం అండి. ఒకసారి అండి, మీకు నమ్ముతారో లేదో, ఒకసారి ఒక వ్యాపారవేత్త అంటే బిజినెస్ చేసే వ్యక్తి నా దగ్గరికి వచ్చారండి. వారు ఇప్పటికే 3 చోట్ల న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకున్నారు. మొదటి చోట ఒక నెంబర్ ఇచ్చారు, ఫలితం రాల. రెండో చోట ఇంకొక నెంబర్ ఇచ్చారు, పరిస్థితే మారల. మూడో చోట మరొక నెంబర్ ఇచ్చారు, వ్యాపారము అసలు వర్కౌటే కాదు అతనికి. అర్థమవుతుందా? వ్యాపారం అనేది వెళ్ళిపోయింది, పూర్తిగా అట్టప్లాపడి. ఎవరు వారి బిజినెస్ నేచర్ను, వ్యక్తిగత ఎనర్జీ, పేరు, మొబైల్ నెంబర్ ఈ 4 మధ్య ఉన్న సంబంధాన్ని పరిగణలోకి తీసుకోలేదండి. నేను ముందుగానే ఆ విశ్లేషణ చేసి సరైన కరెక్షన్ అనేది ఇచ్చినండి. 6 నెలల్లో వాళ్ళ బిజినెస్ తిరిగి లాభాల్లోకి వచ్చిందండి. మరికొన్ని అవకాశాలు కూడా తెరుచుకున్నాయి అనమాట. అంటే ఆపర్చునిటీస్ అంటే విపరీతంగా వచ్చేసాయి అతనికి. ఇది మెరాకిల్ కాదండి, ఇది అసలైన లెక్కలు సరైన చేతుల్లో పడ్డ ఫలితం అన్నమాట. ఇంకో ఉదాహరణ చెప్తా వినండి. ఒక గృహిణి అండి నా దగ్గరికి వచ్చారు. ఆమె ఒక చోట నేమ్ కరెక్షన్ చేయించుకున్నారు. కానీ మార్పు ఇచ్చిన వెంటనే ఆమెకు ఫ్యామిలీలో, లైఫ్లో సమస్యలు పెరిగాయి. ఎందుకంటే ఇచ్చిన పేరు ఆమెకు జన్మ తేదీకి సరిపోలేదండి. నేమ్ కరెక్ట్ పేరు లేదు, కరెక్ట్ నెంబర్ ఇచ్చాను. ఆ తర్వాత 3 నెలల్లో అండి కుటుంబం జీవితం తిరిగి సుఖంగా మారింది. ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఎలా ఇచ్చారు అంటే, ఆమె పుట్టింది 3వ తారీఖు అయితే ఆమెకి ఎంతలో ఇచ్చారు, టోటల్ నెంబర్ 6లో ఇచ్చారు, నేమ్ కరెక్షన్ 6లో ఇచ్చారు, మొబైల్ నెంబర్ 6లో ఇచ్చారు. అసలు ఏ విధంగా వర్కౌట్ అవుతుందో నాకైతే అర్థం కాదు. ఇదే తేడా ఒక వైద్యుడు తప్పు మందు ఇస్తే అయితే రోగి ఎంత బలహీనంగా పడతాడండి. అలాగే న్యూమరాలజీలో కూడా తప్పు కరెక్షన్ కానీ ఇస్తే వ్యక్తి మరింత కష్టాల్లో పడతాడండి. ఈ సత్యాన్ని చాలామంది గుర్తించరు.
ఒక నిజమైన గురువు ఎప్పుడు రహస్యాన్ని కాపాడుతాడండి. మీకు ఇచ్చిన నెంబర్ మీ వ్యక్తిగత శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అది బయటకు వెళ్ళకూడదండి. ఎందుకంటే అది మీకోసమే తయారు చేయబడిన నెంబర్ అనమాట. అందుకే నేను ఎప్పుడైనా నా క్లయింట్లకు నెంబర్ పబ్లిక్గా చెప్పనండి. ఎందుకంటే అది వారి ప్రైవేట్కి సంబంధించిన విషయాలు, వాళ్ళ పర్సనల్ విషయాలు, వాళ్ళ పర్సనల్ జాతకాలు ఎన్నో ప్రాబ్లమ్స్ పెట్టుకొని వస్తారు. అలాంటి వాళ్ళకు మనం పబ్లిక్గా డిస్కస్ చేయం కదా. ఈ రోజుల్లో కొంతమంది న్యూమరాలజిస్టులు అండి పబ్లిక్గా అందరికీ ఇదే నెంబర్ మంచిది అని చెప్తున్నారు. 1కి 6 ఇస్తున్నారండి. అసలు 1కి 6 నెంబర్ ఎట్లా ఇస్తారండి? ఇది మార్కెటింగ్ మాత్రమే, కానీ ఫలితాలు అందించదండి. ఎందుకంటే నిజమైన నెంబర్ ఒకటి సరిపోతుంది, మరొకరికి అది సరిపోకపోవచ్చు అండి. మీరు విజయం సాధించాలంటే మీకోసం మాత్రమే డిజైన్ చేయబడిన నెంబర్ కావాలి. అదే ఒకసారి సరైన రీతిలో ఇవ్వబడితే జీవితాంతం ఫలితం అనేది ఇస్తుందండి. నేను గ్యారంటీ ఇస్తానండి. నా దగ్గర చేసిన కరెక్షన్ యాదృచ్ఛికం కాదు. అది మీ జన్మ తేదీ, మీ పేరు, మీ వృత్తి, మీ ఆత్మశక్తిని ఇవన్నీ కలిపి సమన్వయం చేయబడ్డ ఒక ఫార్ములా అండి. మీరు మీ జీవితాన్ని మిరాకిల్గా మార్చుకోవాలనుకుంటే, మీ పేరు, మీ మొబైల్ నెంబరు కరెక్ట్ చేయాలనుకుంటే ఆలస్యం చేయకుండా సంప్రదించండి. ఎందుకంటే ప్రతిరోజు ఆలస్యం అంటే మీ విజయానికి మరొక అడుగు దూరం ఉన్నట్టే అండి. ఈరోజు తీసుకున్న నిర్ణయం మీరు రేపటి నిర్ణయిస్తుందండి. మీరు కానీ నిర్ణయం తీసుకోకుండా కరెక్ట్గా కానీ తీసుకోలేకపోతే మీ జీవితం 6 నెలలు వెనక్కి వెళ్ళిపోతారు. అందుకే నేను చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నా, న్యూమరాలజీని చెప్పే గురువుని ఎంచుకునే దాంట్లో పర్ఫెక్ట్గా ఎంచుకోండి. మీకు రెస్పాన్స్ ఇచ్చే వ్యక్తిని ఎంచుకోండి. అర్థమవుతుందండి? ఇదండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.